విజయం అంటే ఒక దూరపు పర్వతం లాంటిది. ప్రతి అడుగు కష్టమైనదే, కాని ప్రతి అడుగు విలువైనదే. చాలామంది మొదట ఉత్సాహంగా మొదలు పెడతారు, కాని మధ్యలో ఎదురయ్యే కష్టాలను చూసి వెనక్కు తగ్గిపోతారు. అది విజయానికి ముందు వదిలేసిన సమయం అవుతుంది. ప్రతి మనిషికి ఒక కల ఉంటుంది, కాని ధైర్యం అందరికీ ఉండదు. కలల దారిలో అడ్డంకులు సహజం. కష్టాలొచ్చినప్పుడు మనిషి తన బలం తెలుసుకుంటాడు, కాని కొందరు ఆ బలాన్ని గుర్తించకముందే మానేస్తారు. అందుకే వారు విజయాన్ని మిస్ అవుతారు. విజయం అందరికీ కాదు, ప్రయత్నించేవారికే. కానీ ఎక్కువ మంది మొదటి విఫలంలోనే చేతులెత్తేస్తారు. ఒకసారి ఓడిపోయి వదిలేస్తే భవిష్యత్తులో గెలవలేరు. విజయం ఎల్లప్పుడూ ఓర్పు ఉన్నవారికే వస్తుంది. ఓర్పు అనేది విజయానికి మూలమైన సూత్రం. మనసులో భయం ఉన్నంత వరకు మనం ముందుకు వెళ్ళలేము. నేను చెయ్యలేను అనే ఆలోచన మనసును వెనక్కి లాగుతుంది. విజయం కంటే ముందు ప్రతి ఒక్కరికి పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్లో పాస్ అవ్వాలంటే మనసు బలంగా ఉండాలి. కానీ ఎక్కువ మంది అదే దెట్టెరలో వెనక్కు తిరుగుతారు. విఫలం అంటే అంతం కాదు, ప్రారంభం. ఒకసారి విఫలమైతే నేర్చుకోవాలి, మళ్ళీ ప్రయత్నించాలి. కానీ మనం విఫలమయ్యే భయంతో ప్రయత్నం మానేస్తాం. అదే విజయం దూరం అవ్వడానికి ప్రధాన కారణం. విఫలాన్ని అంగీకరించడం నేర్చుకోండి, మీరు తప్పకుండా గెలుస్తారు. 1. సహనం లేకపోవడం. ఫలితం ఆలస్యమైతే ఆసక్తి కోల్పోతారు. 2. భయం. విఫలమయ్యే భయంతో ముందుకు వెళ్లరు. 3. తాత్కాలిక నిరుత్సాహం. ఒకసారి విఫలమైతే నమ్మకం కోల్పోతారు. 4. ఇతరులతో పోల్చుకోవడం. తమ దారిని మరిచిపోతారు. 5. ప్రోత్సాహం లేకపోవడం. చుట్టుపక్కల వాళ్ళు వెనక్కు లాగుతారు. 6. ప్రణాళిక లేకపోవడం. స్పష్టమైన గమ్యం లేకపోవడం వల్ల అయోమయం. 7. చిన్న కష్టాలకు భయపడటం. తాత్కాలిక బాధలను తట్టుకోలేరు. 8. నిరంతర ప్రయత్నం చేయకపోవడం. అర్ధాంతరంగా ఆగిపోతారు. 9. ఆత్మవిశ్వాసం లేకపోవడం. తాము సాధించగలమనే నమ్మకం ఉండదు. 10. విజయం త్వరగా కావాలనే ఆతురం. సమయం ఇవ్వకపోవడం. చిన్న కష్టాలకే వదిలేసేవారు పెద్ద విజయాలు చూడలేరు. ఎందుకంటే విజయానికి దారితీసే మార్గం ఎప్పుడూ సులభం కాదు. ప్రతి గొప్ప వ్యక్తి వెనుక ఒక కఠినమైన కథ ఉంటుంది. వారు కూడా ఎన్నోసార్లు పడిపోయారు, కానీ వదిలేయలేదు. అందుకే వారి చిరస్మరణీయులయ్యారు. సమయం తీసుకునే పనులను మనం తట్టుకోలేము. త్వరగా ఫలితం రావాలని కోరుకుంటాం. కానీ విజయానికి సమయం కావాలి, శ్రమ కావాలి. అది అర్థం చేసుకోకపోవడం వల్ల మనం వదిలేస్తాం. సహనం లేకపోవడమే పెద్ద తప్పు. ఎవరైనా మనల్ని నమ్మకపోతే మనమే మనల్ని నమ్మాలి. ఎందుకంటే ఆత్మవిశ్వాసం లేకపోతే ఏదీ సాధ్యం కాదు. ప్రతి ఒక్కరూ నిన్ను ఆపడానికి ప్రయత్నిస్తారు, కానీ నీ నమ్మకం మాత్రమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. వదిలేయకండి, విజయం నీ ముందే ఉంటుంది. జీవితం రేసు కాదు, ప్రయాణం. కానీ మనం ఇతరులతో పోల్చుకుంటూ గందరగోళమవుతాం. మన సమయం వేరుగా ఉంటుంది, మన దారి వేరుగా ఉంటుంది. ఇతరుల దారిలో వెళ్ళడం వల్ల మన కలలు దూరమవుతాయి. వదిలేయడం కంటే క్రమంగా నడవడం నేర్చుకోండి. ఒక రోజులో విజయం రావడం అసాధ్యం, అందుకే కొందరు ఆగిపోతారు. కానీ ప్రతిరోజు చిన్నగా కృషి చేస్తే గొప్పదాన్ని సాధించవచ్చు. ప్రతిరోజు ఒక అడుగు వేసి ముందుకు వెళ్ళండి. తప్పకుండా ఒకరోజు గమ్యం చేరుతారు. విజయానికి ముందు వచ్చిన బాధలు మన బలాన్ని పెంచుతాయి, కానీ మనం వాటిని శాపంగా చూస్తాం. ఆ బాధలను శిక్షణగా తీసుకుంటే విజయం మనదే. ఎందుకంటే ప్రతి కష్టం మనలోని నిజమైన శక్తిని బయటకు తీస్తుంది. అదే మార్పు యొక్క ఆరంభం. ప్రతి విఫలం తర్వాత మనకు ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠాన్ని నేర్చుకొని వాడే మళ్ళీ ఓడిపోతాడు. కానీ ఆ పాఠాన్ని గమనించినవాడు ఎప్పుడో ఒకరోజు గెలుస్తాడు. విఫలాన్ని శత్రువుగా కాకుండా గురువుగా చూడండి. అప్పుడు విజయం నీతోనే ఉంటుంది. ప్రతి మనిషికి ప్రతిభ ఉంటుంది, కానీ దాన్ని నిరంతరం ఉపయోగించాలి. ప్రతిభ మాత్రమే చాలదు, పట్టుదల అవసరం. చిన్న చిన్న ప్రయత్నాలు పెద్ద ఫలితాలిస్తాయి, కానీ మధ్యలో మానేయడం ఆ ఫలితాన్ని దూరం చేస్తుంది. దృఢ నిశ్చయమే విజయం తలుపు తెరుస్తుంది. కొన్నిసార్లు మనం ఒంటరిగా అనిపిస్తుంది, ఎవరూ మనతో లేరని భావిస్తాం. కానీ విజయం సాధించేవారు ఎప్పుడూ ఒంటరిగా ప్రారంభిస్తారు. ఆ ఒంటరితనం వారికి బలమిస్తుంది. వదిలేయడం కాదు, నిలబడి పోరాడడం నేర్చుకోండి. విజయానికి మార్గం వంకరగా ఉంటుంది, కానీ అదే మార్గంలో మన వ్యక్తిత్వం తీర్చిదిద్దబడుతుంది. విజయం కంటే మన ప్రయాణం
మనల్ని గొప్పవారిని చేస్తుంది. ఆ ప్రయాణాన్ని మధ్యలో మానేస్తే మన కథ అసంపూర్ణమవుతుంది. మన మనసు మన శత్రువు కూడా మన మిత్రుడు కూడా. అది ఏమి నమ్మితే అది అవుతాం. వదిలేయమని మనసు చెబితే వినకండి. కొంచెం ఇంకా ప్రయత్నించు అని మనసు నేర్పించండి. విజయం అప్పుడే వస్తుంది. ఎవరైనా నువ్వు చెయ్యలేవు అన్నా చిరునవ్వుతో ముందుకు వెళ్ళండి. ఎందుకంటే వారు నీ భవిష్యత్తు చూడలేరు. విజయం నీకు మాత్రమే కనిపిస్తుంది. ఆ దారిని వదిలిపెట్టకపోతే ఒకరోజు ప్రపంచం చూస్తుంది. నీ పట్టుదలే నీ గౌరవం అవుతుంది. విజయం అంటే కేవలం గమ్యం కాదు, మన ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం ఉన్నవారు ఎప్పుడూ ఆగరు. వారు పడిపోతే లేస్తారు, మళ్ళీ లేస్తారు. అదే వారిని సాధారణం నుంచి అసాధారణం చేస్తుంది. వదిలేయడం వాళ్ళు ఎప్పుడూ ఆలోచించరు. ఓకే ఫ్రెండ్స్, మన ఆలోచనలే మన శక్తులు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనసుకు హత్తుకునే వీడియోలు మన ఛానల్లో ప్రతిరోజు వస్తాయి. మన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.